హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పుట్నాల పప్పుతో చెక్క అయితే రెడీ చేసుకుందాం. పుట్నాల పప్పుతో చెక్క చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుందండి. అచ్చం మైసూర్ పాకులాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాం కదా, తర్వాత ఒక కప్పుకి ఒక కప్పు పంచదార వేసుకోవాలి. చాలదు, స్వీట్ ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకొక అరకప్పు వేసుకోవచ్చు. ఒక అరకప్పు పాలు వేసుకొని పంచదార పాకంలో బాగా కలుపుకోవాలి. మనం స్వీట్ అనగానే యాలకులు వేస్తాం కదా, యాలకులు దంచుకొని ఒక 5 దాంట్లో కలుపుకోవాలి. కలుపుకొని మనకు పాకం తెరులుతున్నప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. మళ్ళీ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉంటే అప్పుడు మనకి గుల్ల గుల్లలాగా చెక్క అయితే వస్తుంది. ఒక బౌల్కి నెయ్యి రాసుకొని అడుగున నువ్వులు చల్లుకోవాలి. నువ్వులు చల్లుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాని పని అయిపోయింది. ఇప్పుడు మనం పాకం పని పడదాం. ఎట్లాగా పాకంలో మనం తిప్పేటప్పుడు ఒక కప్పు దండిగా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని ఒక చెప్ప ఎండు కొబ్బరి అయితే తురుముకొని దాంట్లో కలుపుకోవాలి. ఇంకెందుకు టేస్ట్ ఉండదు చెప్పండి. నెయ్యి వాడాం, నువ్వులు వాడాం, కొబ్బరి వాడాం, యాలకులు ఇవన్నీ వేసి చేస్తున్నాం కదా, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనం అదనంగా పాలు కూడా పోసుకున్నాం కదా, పాకం వచ్చేసిందండి. మరి తిప్పుతా తిప్పుతా మనం ఆ పిండి పోసుకుంటా తిప్పుతున్నాం కదా, చిన్నగా మనకు పాకం అయితే రెడీ అయిపోయింది. ఇలాగొచ్చేసింది. మనం నువ్వులు చల్లుకొని ఉంచిన బౌల్లోకి ఇది వేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారనిస్తే మనకి ఎంతో టేస్టీగా, ఎంతో క్రిస్పీగా, గుల్ల గుల్లగా స్వీట్ షాప్లో లాగా మనకైతే పుట్నాల పప్పుతో చెక్క రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చింది కదా, మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈజీగా ఈ చెక్క అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే రెడీ చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో. చూశారు కదా, మైసూర్ పాకులాగా గుల్లగొల్లగా మనకి చెక్క అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. నువ్వులు వాడాం కాబట్టి మనకి కాల్షియం అనేది, ఐరన్ అనేది చాలా బాడీకి బాగా ఎక్కువగా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.